హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా రెసిపీ ఎంతో టేస్టీ అయిన ఆలూ పకోడీ. ఆలూతో చాలా టేస్టీగా పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఆలూతో ఇలా పకోడీని కనుక చేసి పెట్టారంటే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆలూ పకోడీ కోసం 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా అడ్డంగా కట్ చేసుకొని ఆ తర్వాత సన్నగా నిలువుగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలాగా ముక్కలు మొత్తం సన్నగా కట్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఈ బంగాళదుంప ముక్కలు మొత్తం వేసేసుకొని సుమారు ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఈ ముక్కలు మొత్తం వేరొక బౌల్లో వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పకోడీ క్రిస్పీగా రావడం కోసం ఒక 1/4 కప్పు వరకు నేను బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం చేత్తో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. ఇలా కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండిని తీసుకోవాలి. అదే కప్పుతోటి 1.5 కప్పు శనగపిండి వేసుకోవాలి. నేను తీసుకున్న 2 బంగాళదుంపలకి ఈ శనగపిండి 1.5 కప్పు, 1/4 కప్పు వరకు బియ్యం పిండి, ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ ఇలాగా స్మూత్గా పకోడీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పకోడీని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం పకోడీ వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వదిలేసి ఇప్పుడు అడుగు నుండి పైకి డౌన్ చేసుకుంటూ ఈ పకోడీ ఎర్రగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఇలాగా మొత్తం తీసుకొని ఈ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత అదేవిధంగా మిగతా పిండి కూడా అలాగే వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పకోడీని వేసుకోవాలి. ఇలాగా కేవలం ఒక అరగంటలో ఆలూ పకోడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది.